హాయ్ అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలా ఈజీగా అయిపోయే బైగన్ భర్త ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాము. ఇది నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. చాలా బాగుంటుందని, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా దీనికోసం ఇలా ఒక పెద్దగా ఉండే వంకాయను తీసుకోవాలి. దాన్ని బాగా శుభ్రంగా కడిగి దాన్ని ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ని మనం పైన అంతా అప్లై చేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత దీన్ని మనము గ్యాస్ స్టవ్ మీద ఇలా బాగా నల్లగా అయ్యే వరకు కాల్చుకుందాము. దానితో పాటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటో పండ్లు, అలాగే కొంచెం వెల్లుల్లిని కూడా ఇలానే బాగా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బాగా కాగిన తర్వాత దీన్ని నుండి పైన ఉండే తొక్కుని మనం తీసేయాలి. ఇలా తొక్కుని తీసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దీన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. ఇది రోటీలోనికి, అన్నంలోనికి చాలా బాగుంటుంది. తర్వాత అలాగే టమాటో పండ్ల మీద ఉన్న తొక్కను కూడా ఇలా తీసి పక్కన పెట్టుకుందాము. వెల్లుల్లిపాయలని కూడా క్లీన్ చేసి ఇందులో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా అన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఈ మ్యాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. అందులోని ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం రుచికి తగినట్టుగా వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారితే సరిపోతుంది. చూస్తారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇందులో మనము వంకాయ గుజ్జును తీసుకొని ఇందులో వేసుకొని ఆ మసాలా అంతా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి. దీని మీద మీరు కావాలంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడంత ఉప్పుని వేసి బాగా కలిపేసుకుందాము. ఒక 2 సెకండ్ల పాటు అలానే కలిపేసి ఉంచేస్తే మనకి బైగన్ కా భర్త రెడీ అయిపోతుంది. ఇది రోటీలోనికి, చపాతీలోనికి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.